Please subscribe to our YouTube channel. Like and share this video. గాయత్రి గురించి చెప్పేదేమున్నది? గాయత్రి అంటేనే సర్వదేవతా స్వరూపిణి. నా గాయత్ర్యాః పరం మంత్రం నా మాతుః పరదైవతం అన్నారు. తల్లిని మించిన దైవము భూమండలములో ఇంకొకరు లేరయ్యా. మొట్టమొదటి మాతా ప్రథమో గురుః అన్నారు. మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే తల్లి. సకల ప్రాణిజాలమునకు ఇంకా మానవులకు చెప్పేదేమున్నది? అందువల్ల తల్లి ఎంత ముఖ్యమో గాయత్రీ దేవత మంత్రములలోకెల్లా అతి ముఖ్యమైనది. ఎవరు ఏ మంత్రమును ఉపాసించాలన్నా గాయత్రీ మంత్రమును ముందు ఉపాసించియే తక్కిన మంత్రములను ఉపాసించాలి. అటువంటిది గాయత్రీ మంత్రస్వరూపము. ఆమెనేమన్నారు? ఎలా మన వాళ్ళందరూ దర్శనం చేశారు? మొట్టమొదట విశ్వామిత్ర మహర్షి గాయత్రీ మంత్రమును దర్శనం చేశాడు. మహానుభావుడు ఆయన. మన భారతదేశానికి మూల పురుషుడు విశ్వామిత్రుడు. ఎందుకు? భరతుని యొక్క తల్లిదండ్రులెవరు? శకుంతల దుష్యంతులు. ఆ శకుంతల ఎవరి వలన వచ్చినది? విశ్వామిత్ర అనుగ్రహముతోనే వచ్చినది. అందువల్ల భరతజాతికి భారతదేశమునకు మూల పురుషుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడంటే ఏదో ఆయన అక్కడక్కడ కోపపడిన సన్నివేశాలు మనం ప్రధానంగా తీసుకోరాదు. కారణం మహాతపస్వి ఆయన. స్వర్గమునకు ఒక నూతన స్వర్గమును సృష్టించినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు. అటువంటి విశ్వామిత్రుడు దర్శనం చేశాడు గాయత్రీ మహామంత్రమును. ఏమన్నాడు ఆయన? ముక్తా విద్రుమహేమనీలధవళఛాయై ముఖై త్రీక్షణై యుక్తాం ఇందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అథ అరవిందయుగళం హస్తైర్వహంతీం భజే. రెండు పద్మములను ధరించి ఉన్నదట అమ్మవారు. అరవింద యుగళము రెండు పద్మములను ధరించి ఉన్నది. ఏమిటయ్యా రెండు పద్మములు? ఒకటి ఇహము, ఒకటి పరము. ఈ ఇహపరములు సర్వము ఆమెయే. అందువల్ల ఇహపరాత్మికమైనటువంటి ఈ పద్మములను ధరించి ఉన్నది. ఇంకొక మాట ఏమిటి? 7 భూమిని క్రిందిగా అధోలోకములకు 7, భూమిని ఆరంభము చేసి ఊర్ధ్వలోకములకు 7, ఇలా భువనగోళములను భువన ప్రగోళములను 2 కమలములుగా ధరించినటువంటి తల్లి గాయత్రీదేవి. అటువంటి గాయత్రి ఎవరు? ఈమె బ్రహ్మస్వరూపిణి. బ్రహ్మ దగ్గరే ఉన్నది. ద్వితీయం బ్రహ్మచారిణి అన్నారు. ఆ బ్రహ్మచారిణీ దేవియే గాయత్రి, సావిత్రి, సరస్వతి 3 రూపములుగా ఉన్నది గాయత్రీదేవి. గాయత్రి, సావిత్రి, సరస్వతి 3 స్వరూపములుగా. సావిత్రి అంటే ఏమిటి? సవితృ సూర్యమండల స్వరూపిణి, సూర్యమండల తేజస్వరూపిణి ఆమె. కాబట్టి సావిత్రి అయినది. సరస్వతి సరసహ సరహ, ఒక ముఖము నుంచి ఇంకో ముఖమునకు వేదము ఋషుల నుంచి ప్రసరించినటువంటి సారస్వతము మనకు. ఆది శబ్దము, ఆది వాంగ్మయము ఏది అంటే అది వేదములు. ప్రపంచములో ఏ వాంగ్మయము పుట్టలేదు, వాంగ్మయమే పుట్టలేదు. అటువంటి అప్పుడు వేదములు వినిపించినవి ఈ భూమండలములో. ఇది ఋషులు దర్శనం చేశారు అన్నారు. అందుకే ఋషులు ద్రష్టలు కానీ ఎవరు స్రష్టలు కాదు. వేదమును ఎవరూ వ్రాయలేదు. అపౌరుషేయో వేద అన్నాడు. అపౌరుషేయం అంటే పురుష నిర్మితము కాదు, పురుషులు స్త్రీలు అని కాదు, ఏ మానవులు నిర్మించలేదు అని అర్థము. పోనీ ఋషులు నిర్మించారా? ఋషులు కూడా దర్శనం చేశారు. అలా కనపడుతూ ఉన్నది ఓం భూర్భువస్సువః. విశ్వామిత్ర మహర్షికి ఆ శబ్దములు కనపడ్డాయి. ఉన్నదాన్నే కదా చూస్తారు ఎవరైనా. కాబట్టి అలా ఆయన చేత చూడబడి లోకానికి ప్రసాదింపబడినది గాయత్రి. ఈ గాయత్రి అనుగ్రహము ఉంటేనే అందరికీ కూడా బుద్ధి ప్రచోదయాత్, సద్బుద్ధి కలుగుతుంది మానవులకు. ఇవాళ మానవులు అక్కడక్కడ ఏదైనా పెడబుద్ధితో మాట్లాడుతుంటారు.
వాళ్ళకు కూడా నిజంగా తెలియక కాదు, కొంచెం మనసు పెడితే వాళ్ళకు కూడా సద్బుద్ధి కలుగుతుంది. ఎందుకు కలగదు? పురాకృతమైనటువంటి పాపమో దోషమో, పితామహ ప్రపితామహ కృతమైనటువంటి దోషమో, ఏదో పాపమో వెంటాడుతూ ఉంటే సత్యము గోచరించదు, అసత్యము సత్యముగా భాసిస్తూ ఉంటుంది, సత్యము అసత్యమేమో అని అనుమానము కలుగుతూ ఉంటుంది. ఇలాంటి దోషాలన్నీ పోవాలి. ఇంకా కొందరికి బుద్ధి దోషాలు ఉంటాయి. ఆ బుద్ధి దోషాలన్నీ పోవాలి అంటే గాయత్రీదేవియే ఆధారము. బుద్ధి సరిగ్గా పనిచేయదు, మంచి ఉత్తీర్ణులు కాలేరు, పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదు, ఎగ్జామ్స్లో, ఇంకా ఏ పరీక్షలలో మనకు ఉత్తీర్ణత శాతం పెరగాలి, సద్బుద్ధి కలగాలి, మంచి వాక్కు రావాలి. ఈ బుద్ధి సరిగ్గా ఉంటేనే కదా బుద్ధి కర్మానుసారిణి అన్నారు. అంటే వీడు చేసినటువంటి మానవుడు చేసినటువంటి పురాకృతమైన కర్మ ఏదైతే ఉందో దాన్ని బట్టి బుద్ధి మలీమసము మాలిన్యము చెందుతూ ఉంటుంది. మరి ఎలా పోతుందయ్యా? ఈ గాయత్రీ దేవతా ఉపాసనము చెయ్యడము వల్ల ఆవేళ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అలంకారమును ఆ తత్వమును దర్శనము చేసి పూజ చేసి తెలుసుకోవటము వల్ల, మన గోత్రనామములు చేసి చెప్పి అమ్మవారికి ఆ రోజు పూజ చేయటము వల్ల, ఆ ధ్యాన శ్లోకమో చిన్న మంత్రమో మన నోట పలకటము వల్ల, ఈ అన్నింటి వల్ల ఈ బుద్ధి దోషాలు తొలగుతాయి. ఎందుకంటే కర్మ శుభాశుభ కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అన్నాడు. కర్మఫలేషు జుష్టాం, కర్మఫలములతో కూడుకొని ఉన్నది అమ్మవారు. ఆ కర్మఫలములని నీకు ఇస్తున్నది. మరి పూర్వము చేసినటువంటి కర్మ దుష్కర్మ దాని యొక్క ఫలము అనుభవించవలసిందే. మరి ఎట్లా పోతుందయ్యా అంటే కర్మను మార్చగలిగినటువంటి తల్లి యొక్క అనుగ్రహముతో, అందువల్ల గాయత్రి దేవతా అనుగ్రహముతో కర్మమును కర్మఫలమును మార్చుకోగలగవచ్చు మానవుడు. అందువల్ల గాయత్రీదేవి దర్శనం చెయ్యాలి, గాయత్రీ దేవతా ఉపాసనము చెయ్యాలి. అందరూ కూడా గాయత్రి మంత్రం చెప్పాలి కదండి అంటే గాయత్రి మంత్రమే చెప్పక్కర్లేదు, గాయత్రి స్తోత్రం ఉంటుంది. త్రిపురాంబికే త్రిపదాత్మికే షట్కుక్షి శ్రీ పంచశీర్షాత్మికే. ఒకసారి అవధానం చేస్తున్నాను, మహాసహస్రావధానం జరుగుతూ ఉన్నది లలిత కళాతోరణములో భాగ్యనగరంలో జరుగుతూ ఉంటే, గురువుగారు సంధ్యా సమయం అయిపోయింది, సంధ్యావందనానికి ఆలస్యం అవుతోంది, ఈ లోపల గాయత్రీ దేవతా స్మరణ ఒక్కసారి చేస్తే బాగుంటుంది అన్నారు. అమ్మవారు ఇలా పలికింది, త్రిపురాంబికే త్రిపదాత్మికే షట్కుక్షి శ్రీ పంచశీర్షాత్మికే అనలాత్మికే అనిలాత్మికే శ్రీదేవి చైతన్య చంద్రాత్మికే త్రిపురాంబికే త్రిపదాత్మికే తొలి సంజకెంజాయ తొగరేకువై మలి సంజ పొదరింటి చిగురాకువై మధ్యాహ్నకాలీన మణిరౌద్రివై మధ్యాహ్నకాలీన మణిరౌద్రివై సాయం సమాయాత సాయం సమాయాత సారస్వతీ త్రిపురాంబికే త్రిపదా షట్కుక్షి పంచశీర్షోపనయనే వినియోగః అన్నారు. గాయత్రీ కవచము, గాయత్రీ హృదయము అని ఉన్నాయి దేవీ భాగవత అంతర్గతములై. ఎవరైనా గాయత్రీ మంత్రము చేసిన దానికన్నా కోటి కోటి ఫలములన్నారు ఈ కవచము హృదయము చదివితే. ఎవరైనా గాయత్రి చదవడానికి సౌకర్యము లేని వాళ్ళందరూ ఈ కోటి కోటి ఫలం, ఒక కోటి గాయత్రి చేస్తే ఎంత ఫలమో, గాయత్రి మంత్రము కోటి చేస్తే ఎంత ఫలమో అంత ఫలము ఈ గాయత్రి హృదయం చదివితే, గాయత్రి కవచము చదివితే అన్నారు. అటువంటి అవకాశాలన్నీ ఈ గాయత్రి పూజ అలంకారము నాడు అందరము పొందుదుముగాక. జయోస్తు.
Please subscribe to our YouTube channel. Like and share this video.